ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి మూడోదిగా మనం చూస్తే ఏం చేయాలంట, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఏం చేయాలంట. ఈరోజు చాలామంది ఆదివారమే వాళ్ళ ప్రవర్తన 10 గంటల నుంచి 1 గంట వరకు, ఉదయకాలం 10 నుంచి 1 గంట, కొంతమంది 11 నుంచి 1 గంట, కొంతమంది 12:30 నుంచి 1 గంట వరకు, ఒక అరగంట వారి జీవితంలో ఆయన అధికారాన్ని ఒప్పుకుంటున్నారు. తర్వాత ఆదివారం సాయంత్రం మొదలుకొని మళ్ళీ శనివారం, మళ్ళీ ఆదివారం ఉదయం 10 గంటల వరకు చాలామంది వారి జీవితాల్లో వారి దేవునికి వారి యొక్క ప్రవర్తన అంటే వారి యొక్క నడవడిక, వారి క్యారెక్టర్ ప్రభువుకు అప్పగించుకునే పరిస్థితిలో లేరు. ఆ కొంచెం సేపు చాలా నోట్లో మాట రానట్టుగా నటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ దైనందిన జీవితంలో ఇంట్లో కెమెరాలు పెట్టాలి. వాళ్ళు అసలు వాళ్ళ ప్రవర్తన ఎవరిది ఎలాగుందో అది క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. చాలామంది 2 రకాలుగా జీవిస్తూ ఉన్నారు. చాలామంది 2 రకాలుగా జీవిస్తూ దేవుని కార్యాలు పొందలేని వారు. ఇక్కడ అంటున్నారు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఏం చేయాలంట. ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యోసేపు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన జీవితం మీద ఆయన ప్రవర్తన అంతటి ఎవరి అధికారం ఉంది? దేవుని అధికారం. కాబట్టి చిన్నప్పుడే ఆయనకి గొప్ప గొప్ప దర్శనాలు వచ్చినాయి. ఫ్యూచర్ గురించి, రాబోయే రోజులు ఆయన ఎలా ఉండబోతున్నాడు అన్న విషయం కూడా దేవుడు ఆయనకి చూపించాడు. అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు పరాయి దేశంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రవర్తన మీద ఎవరి అధికారం ఉంది? దేవుని అధికారానికి. రాజు తినే ఆహారం కూడా వాళ్ళు మేము ముట్టుకోం. మేము ఒక పరిశుద్ధ జనాంగం, మీరు దేవుని సొత్తైన ప్రజలు. మేము మా దేవునికి ఇష్టం కాని పని మేము ఏది కూడా చెయ్యం. అది ఎంత లాభం రాని, ఏమైనా ప్రాణం మీదకి రాని. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే దానియేలు ప్రాణం మీదకి వచ్చేసింది. అయినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టాడా? ఆయన ప్రవర్తన మీద ఎవరి అధికారానికి ఒప్పుకున్నాడు? రాజు శాసనం కూడా లెక్క చేయకుండా యథావిధిగా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి చేతులెత్తి ప్రార్థించాడు. దానివల్ల తీసుకెళ్ళి సింహాల బోన్లో చనిపోవడానికైనా సిద్ధపడ్డాడు. కానీ ఆయన యొక్క క్యారెక్టర్ కానీ ఆయన ప్రవర్తనని తాత్కాలికమైన ఆనందం కొరకు పోగొట్టుకున్నారా? యోసేపు కూడా అంతే. తాత్కాలికమైన సంతోషమో లేకపోతే ఈ లోక సంబంధమైన ఆనందం కొరకు ఆ పోతీఫరు భార్యతో, నా దేవుని ఎదుట నేను ఇటువంటి దుష్కార్యము, నా క్యారెక్టర్ నేను పోగొట్టుకో. దేవుడు నీ పట్ల కార్యం చేయాలంటే నీలో మెయిన్ ఆయన చూసేది ఏంటో తెలుసా? నీ యొక్క ప్రవర్తన, నీ నడవడికి ఎలాగుంటుంది. మందిరానికి వస్తున్నావు, 2 పాటలు వాయించి తర్వాత ఎలాగుంటున్నావు, లేకపోతే మందిరానికి వస్తున్నావు, ఏవి పెడుతున్నావు, తర్వాత నీ జీవితం ఎలాగుంటుంది, నీ ప్రవర్తన. నీ మందిరానికి వెళ్ళి నీ ప్రవర్తన ఎలాగుండాలి? జాగ్రత్తగా చూచుకో. కాబట్టి దేవుడు మన దైనందిన జీవితము, మన క్యారెక్టర్ అన్నిటిని కూడా ఆయన అందుకని అన్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికే ఏం చేయాలంట మనము. అంటే దేవునికి నువ్వు సబ్మిట్ అయిపోవాలి. ప్రభువా, నువ్వు చెప్పిందే మేము చేస్తాం, నువ్వు ఏది చెప్పితే అది మేము చేస్తాం. ఒకవేళ నీళ్ల మీద నడవమంటే నడుస్తాం,
లేకపోతే భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం నీ కొరకు. ఏదైనా నువ్వు ఏది చెప్పితే అదే మేము చేస్తాం. నీ మాటకే మేము దాసోహం, కానీ మా శరీరం చెప్పినట్టుగా, మా మనస్సు చెప్పినట్లుగా, మా ప్రాణం చెప్పినట్టుగా మేము వినం. మీరు ఏది చెప్తారో అదే మేము వింటాం. ప్రార్థించమంటే ప్రార్థిస్తాం, వాక్యం చదవమంటే వాక్యం చదువుతాం, నీతో సమయం గడపమంటే గడుపుతాం, నీతో మాట్లాడమంటే మాట్లాడతాం. అదే తప్ప మేము ఇంకా సొంతగా మా ఇష్టారాజ్యం ఏమి కూడా చెయ్యం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు మన ప్రవర్తనని ఆయనకి అప్పగించుకోవాలి, ఆయన అధికారానికి ఎందుకు ఒప్పుకోవాలి అంటే, మన ఆలోచనలన్నీ సఫలీకృతం అవ్వాలి అంటే, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి అంటే ఖచ్చితంగా నీ ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారం ఉండాలి? దేవుని అధికారం ఉండాలి. అంతేగాని ఆదివారం దేవుని అధికారం, సోమవారం నుంచి దెయ్యం అధికారం ఉంటే ఎంత మాత్రం నీకు ఉపయోగం లేనే లేదు. కాబట్టి నీ మీద ఎవరు అధికారం చెలాయించాలి? దేవుడే అధికారం చెలాయించాలి. ఎందుకంటే ఆయనే నిన్ను రక్షించుకున్నాడు, ఆయనే నిన్ను తన సొంత కుమారుడుగా, కుమార్తెగా అంగీకరించాడు. ఎందరైతే దేవుని నామాన్ని అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలు అవటానికి అధికారం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు నువ్వు సామాన్యురాలివి కాదు, స్వయాన సృష్టికర్త యొక్క కుమార్తెవు, కుమారుడవు. కాబట్టి నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ప్రభు అంట పరలోకం నుంచి భూలోకాన్ని మనల్ని ఎందుకు పంపించాడో తెలుసా? ఈ భూలోకానికి దాసోహం అవటం కోసం కాదు, భూలోకాన్ని పరిపాలించటానికి, భూలోకంలో ఒక డొమినియన్ కలిగి, ఒక డామినేట్ చేసే బ్రతకటానికి మనల్ని ఇక్కడికి పంపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. డామినేషన్ అంటే ఏంటి తెలుసా? నువ్వు అధికారం, అన్నీ నీకు లోబడాల్సిందే. గాలి లోబడాల్సిందే, తుఫాను లోబడాల్సిందే, రోగాలు లోబడాల్సిందే, ప్రతిది కూడా నీకు లోబడాల్సిందే. నిన్ను లోపరుచుకోమని పంపించాడు. కానీ అందరూ ఏమైపోయారు? ఇప్పుడు భూమి మీద ఉన్న కార్యక్రమాలన్నిటికీ లోనైపోతారు. మానవ చేత సృష్టించబడిన ప్రతి వస్తువుకి అందరూ లోబడిపోతూ ఉన్నారు. సెల్ ఫోన్కి లోబడిపోతున్నారు, టీవీ కార్యక్రమాలకు లోబడిపోతున్నారు, సీరియల్స్కి లోబడిపోతున్నారు, సినిమాలకు లోబడిపోతున్నారు. దేవుని మందిరానికి సమయానం అంటే రారు, కానీ సినిమాలకు వెళ్ళాలంటే 5 గంటలకు వెళ్ళి టికెట్లు లైన్లో నుంచుంటారు. దేవుని కొరకు ఏదైనా ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టలేరు, కానీ అక్కడ ఏదైనా చేయాలంటే వాళ్ళు ఏదైనా చేసే పరిస్థితిలో ఉన్నారు. చాలామంది చూస్తున్నాం, యవనస్తులు కానీ ఆ పిచ్చున్న వాళ్ళందరూ. కాబట్టి మనం ఒక డామినేట్ చేసే బ్రతకాలి. మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? లోకంలో కలిసిపోవడానికి రాలేదు. లోకంలో ఒక ప్రత్యేకంగా నేను పరలోక నివాసి నేను చూపించడానికి మనం ఈ లోకానికి వచ్చాం. దేవునికి స్తోత్రాలు చేయాలి. ఇంకో మాట చెప్పాలని కొంచెం ముందుకెళ్ళి ఆ పరలోకాన్ని భూలోకంలో చూపించడానికి మనం వచ్చాం. దేవునికి స్తోత్రాలు చేయాలి. ఈ చూపించే విధానంలో నీ ప్రవర్తన ఎలాగుంది? కొంతమంది కూర్చున్నా నుంచున్నా ఎప్పుడు దెయ్యం మాటలే వస్తాయి నోట్లో. బాగోలేదు అనే మాట ఎవరిది? దెయ్యం మాట. లేదు అనే మాట దెయ్యం. బాగోలేదు అనేది ఏంటి? దెయ్యం. నాకు నీరసం అనేది ఎవరు? దెయ్యం. భక్తులు ఏం చెప్పారు తెలుసా? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది? వాళ్ళ ప్రవర్తన చూడండి, వారి క్యారెక్టర్ ఎలాగుందంటే పైకి దేవుని బిడ్డలని చెప్తారు, అన్నీ తెలుసు, తెలియంది ఏదీ లేదు. వాక్యం ఎలాగ చెప్పాలో తెలుసు, వాక్యంలో తప్పులు తెలుసు, ఎవరు ఎలా కానీ వాళ్ళ జీవితంలోకి వచ్చి వాళ్ళ ప్రవర్తన ఒకసారి మనం చూస్తే వాళ్ళ ప్రవర్తనలో దేవుని గుణ లక్షణాలు ఒక్కటి కూడా కనపడవు. అంత లోకంతోనే ముడిపడిపోయి ఉంటారు. వాళ్ళ మాటలన్నీ కూడా అవిశ్వాసపు మాటలు. దేవుని యొక్క ప్రవర్తన కలిగిన వారి నోట్లోంచి ఏం రావాలి? లేదు అన్న చోట్ల ఉంది, కాదు అన్న చోట్ల జరుగుద్ది. కానీ నిజంగా దేవుని ప్రవర్తన ఒప్పుకున్న వారు మాటలు అవి. ఒప్పుకోని వాళ్ళ మాటలు ఏంటంటే ఊరికే ఒక రిలీజియస్గా, మతపరంగా ఒక ఆదివారం, శుక్రవారం, బుధవారం ఊరికే ఒక టైం వరకు నటిస్తా ఆ విధంగా పైకి భక్తి గలవారమని చెప్పుకుంటూ దాని శక్తిని
ఆశ్రయించని వారంట. అంటే శక్తి. అందుకే అపోజిట్ పాయింట్, మీ మాటలు కాదు మీ శక్తిని చూస్తాను, నేను వస్తాను. నేను వచ్చి మీ మాటల గురించి కాదు, నాకు మీలో ఎంత శక్తి ఉందో నేను చూస్తాను. దేవుని శక్తిని ఎంత డెమాన్స్ట్రేట్ మీరు చేయగలుగుతున్నారు, మీ జీవితాల్లోంచి దేవుని శక్తి ఎంత కనబడుతుంది నీ మాటల్లోంచి, నీ ప్రవర్తనలోంచి, నీ నడవడికలోంచి. కాబట్టి నీ ప్రవర్తన చాలా జాగ్రత్త. బైబిల్ ఏం తెలుసా? నరకానికి వెళ్ళేది ఎవరో తెలుసా? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, అబద్ధికులు, మాంత్రికులు. ఫస్ట్ పిరికివారు, రెండోది ఏంటి? అవిశ్వాసం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మన జీవితాల్లో సఫలీకృతులుగా ఉండాలి, మనం అనుకున్నవి జరగాలి అంటే ఖచ్చితంగా మనం ఎలా మాట్లాడాలో తెలుసా? విశ్వాసపు మాటలే పలకాలి. అందరూ మన విశ్వాసాన్ని చెడగొడతారు. నీ విశ్వాసాన్ని బట్టి, నీలో ఉన్న ఆ యొక్క మాటలు బట్టి నువ్వు ప్రభువులో ఎంత స్టాండర్డ్స్ ఉన్నావు అన్నది అర్థమైపోద్ది. చాలామంది ఎప్పుడు అవిశ్వాసం, ఎవరెవరో ఏదో చెప్తారు, అది జరగదు, ఇది జరగదంట, రాదంట. రాదు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నాతో ఉన్నాడు. అంతేగాని అవిశ్వాసం మాటలు పలకూడదు. నీ ప్రవర్తన మీద దేవుని అధికారం ఉంది, దేవుడు నీలో పనిచేస్తున్నాడు, దేవుని ఆత్మ నీలో పనిచేస్తే నువ్వు ఎప్పుడు కూడా ఎలాగుంటావు తెలుసా? అవిశ్వాసం పలకు, విశ్వాస వాక్కులు వస్తాయి, ఆత్మఫలం నీలో ఉంటుంది. శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఇవన్నీ కనబడతాయి. ఈ క్యారెక్టర్ కనపడాలి, ఈ గుణలక్షణాలు కనబడాలి, నీ ప్రవర్తనలో తేడా కనబడాలి. అంతేగాని ఒక ఆదివారం భక్తో లేకపోతే నామకార్థ స్థితిలో ఉంటే మనం ఏ కార్యాల్లో సఫలీకృతులం కాలేము. ఈ నెలలో దేవుని కార్యాలు మనం చూడలేం. ఈ నెలలో అడుగు పెట్టామా, ప్రభువా గడిచిన 6 నెలలు కాచి కాపాడావు, ఈ నెల కూడా నువ్వు కాచి కాపాడుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 6 నెలలు పోషించావు నాయన, ఈ నెల కూడా పోషిస్తావు నాయన, అనుమానమే లేదు దాంట్లో నాయన. ఈ నెలలో అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా నువ్వు చేస్తావు నాయన. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు, నా దేవుడు చిత్తం లేకుండా ఏది జరగదు. నా దేవుడు నా పక్షాన ఉండగా ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నాతో ఉన్నాడు, నా యేసయ్య నన్ను విడిచిపెట్టడు, ఆయన ఖచ్చితంగా ఈ నెలలో నాకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తాడు ఆయన అనే ప్రవర్తనతో కూడిన మాటలే రావాలి. కానీ ఏమోలే ఈ నెల ఉంటామో ఉండవో, మన జీవితం తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది, ఎప్పుడు పోద్దో ప్రాణం తెలియదు, ఈయన రేపు ఉంటామో ఉండమో అని ఎప్పుడు కూడా నిరుత్సాహము, దిగులు, చింత ఉండవంటే ఒకరోజు నిజంగానే ఉండకుండా నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఏది పలుకుతున్నావో అది చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలి. నువ్వు పరలోకం నుంచి పంపించబడిన వ్యక్తివి. నువ్వు ఇక్కడ నువ్వు ఏది పలికితే అది పరలోకంలో ఆయన దాన్ని, భూలోకంలో ఏది విప్పితే పరలోకంలో అది విప్పబడుద్ది, భూలోకంలో ఏది బంధిస్తే పరలోకంలో అది బంధించబడుద్ది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కీర్తనలు 32:8 ఒకసారి చూడండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకు ఉపదేశం చేస్తాడు. ఈ నెలలో ఏం చేయాలో ఆయన నీకు ఉపదేశం చేస్తాడు. నీవు నడవవలసిన మార్గంలో నిన్ను నడిపిస్తాడు, నీకు బోధిస్తాడు, నీ మీద దృష్టించి నీకు ఆలోచన ఏం చేస్తాడంట. కాబట్టి ఎవరి అధికారానికి, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఏం చేయాలి తెలుసా? నువ్వు ఒప్పుకోవాలి. అది నీ చేతిలోనే ఉంది, ఎవరి చేతిలో లేదు. ఉదయం లేచి ప్రార్థన చేస్తావా, అది నీ చేతిలోనే ఉంది. ఉదయం లేచి వాక్యం చదువుతావా, అది నీ చేతిలోనే ఉంది. ఉదయం లేచి ప్రభు సన్నిధిలో సమయం గడుపుతావా, అది నీ చేతిలోనే ఉంది. ఏది చూస్ చేసుకుంటావు నువ్వు, ఏది నువ్వు ఎన్నుకుంటావు? ఈరోజు నీకు ఉపదేశం చేసే పద్ధతులు ఎన్నుకుంటావా? నీకు ఆలోచన చెప్పే వ్యక్తిని ఎన్నుకుంటావా? లేకపోతే మంచి మార్గంలో నడిపించే వ్యక్తిని ఎన్నుకుంటావా? నీ బ్రతుకును పాడు చేసే వ్యక్తిని ఎన్నుకుంటావా? నువ్వు ఆలోచించాలి.
ఫ్రెండ్స్లో కూడా అంతే. చాలామంది దుష్ట సాంగత్యం అంటే మంచి నడవడిని ఏం చేస్తుంది, చెరిపారు. కాబట్టి అది నీ చేతిలోనే ఉంది. మంచోళ్ళ స్నేహం కావాలా, మంచోళ్ళ స్నేహం చేయి. నువ్వు మంచిగా అవ్వాలి అంటే, నువ్వు చెడిపోవాలంటే చెడోళ్ళ స్నేహం చేయి. నువ్వు చెడిపోతావు ఖచ్చితంగా, 100%. దాంట్లో తిరుగులేదు. దాంట్లో నీ ప్రవర్తన మీద ఎవరు అధికారం కావాలి? మంచోడు అధికారం కావాలా, మంచి స్నేహం కావాలా, ఒక విషయం కలిగినోడు స్నేహం కావాలా, వాడితో నువ్వు స్నేహం చేయి. నీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం నీ చేతిలోనే ఉంది. దేవుని ఉపదేశాన్ని పక్కన పడేసావు, దేవుని ఆలోచన పక్కన పడేసావు. మిమ్మల్ని గూర్చి నాకున్న ఉద్దేశములు మేలుకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి. దేవుడు ఎంతో బెస్ట్ ప్లాన్స్ మీ పట్ల ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? నీ బెస్ట్ వద్దు, నువ్వు వద్దని చెప్పి, అందుకంటే నేను నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు. ఎవరు అధికారం ఒప్పుకుంటే చేస్తాడు ఇవన్నీ? దెయ్యంగా నడిపిస్తాడా? ఒక్క దెయ్యంగాని ఎవడైనా బాగు చేసినట్టుందా? ఎక్కడన్నా పైకి తీసుకొచ్చినట్టుందా? వాడు పైకి తీసుకొచ్చినట్టు తెస్తాడు, కానీ వాడిని ఆఖరికి నాశనం చేసేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాడు దొంగ, అబద్ధికుడు, మోసగాడు, నాశనం చేయడానికి వచ్చాడు. దేవుని బిడ్డలను పాడు చేయడానికి వాడికి తెలుసు. ఆయన దృష్టి నీ మీద ఉందని తెలుసు. ఆయన నీకు ఉపదేశం చేయాలని ఇష్టపడుతున్నాడో దెయ్యంగాడికి తెలుసు. అందుకే ఆయన చిత్తంలోంచి నిన్ను పక్కకు లాగేసి నిన్ను పాడు చేయడానికి, ఆ దొడ్డిలో ఉండకుండా నిన్ను ఒంటరిగా చేసి నీ మీద దాడి చేయాలని సాతానుగాడు ఎంతో ప్రయత్నిస్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకో మంచి మాట చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. ఇది మీరు చూడాలి, నేను ఎప్పుడు చెప్తాను మీకు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. యెహోవా తన మార్గమును ఏర్పరచుకొనుట లేదనియు, మనుష్యులను తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. చూసారా? నీ మార్గం నువ్వు ఏర్పాటు చేసుకోవడం నీ చేతిలో ఉందా? ఒక మనిషిని సన్మార్గంలో ప్రవర్తింపచేయుట మనుషుల వశములో ఉందా? లేదు. కాబట్టి నువ్వు ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? దేవుని అధికారం నీ మీద అధికారం. అప్పుడు నీ ప్రవర్తన అంతటిని ఆయన బాగు చేసేస్తాడు, నీ బుద్ధిని బాగు చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, అనేకుల ముందు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ నెలలో నువ్వు సఫలీకృతం అవ్వాలంటే నీ పనుల భారం అంతా ఏం చేయాలి? ప్రభువు మీద ఉంచాలి. రెండోది ఏం చేయాలి? దేవుని బట్టి నువ్వు సంతోషించాలి. మూడోది ఏం చేయాలి? నీ ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారాన్ని ఒప్పుకోవాలి? దేవుని అధికారం. అంటే నీ కంట్రోల్, నీ రిమోట్ ఎవరి దగ్గర? నీ యేసై చేతిలోనే పెట్టాలి. నువ్వు నీ బ్రతుకుని ఎవరి చేతిలో పెట్టాలి? ఆ చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు యేసై చేతిలో పెట్టాడు. ఎంతమందికి పంచాడు దేవుడు? ఒక 50,000 మంది దాకా తిన్నారు. 20,000 అంటారు, కానీ ఆ రోజుల్లో పిల్లలు కొంతమంది గ్రీక్ చదివిన వాళ్ళు ఒక 50,000 ఉంటారంటారు. 50,000 మంది తిన్నారు పండితులు, బైబిల్ స్కాలర్స్. అంతేకాదు, ఇంకెన్ని గంపలు ఎత్తారు? ఒక రొట్టెల్ని ఆ విధంగా చేస్తే, నీ జీవితాన్ని యేసై చేతిలో పెడితే నువ్వు ఎంతమందిని పోషించే వ్యక్తిగా మారిపోతావు, ఎంతమందికి దీవెనకరంగా మారిపోతావు నువ్వు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ మీద అధికారం ప్రభువుకే ఇవ్వాలి. ప్రభువా, నా మీద అధికారం నీకే నాయనా. చెప్పండి అందరూ కూడా, యేసయ్యా నా మీద అధికారం మీకే. నా ప్రవర్తన అంతటి మీద మీ అధికారానికే నేను లోబడుతున్నాను. ఒక్కసారి నన్ను దర్శించండి. నా జీవితాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా యొక్క సమస్తము మీ చేతుల్లోనే పెడుతున్నాను. మీ అధికారానికే లోబడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎవరైతే పలికారో ప్రభు ఖచ్చితంగా ఈ నెలంతా కూడా ఆయన అధికారం కింద మిమ్మల్ని నడిపిస్తాడు.
ఆయన నడవలసిన త్రోవలో మిమ్మల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే ఒక నరుడు తన మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో, ఒకడు సన్మార్గముగా ప్రవర్తింపచేయుట వారి వశములో లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ప్రభు మీదే ఆధారపడాలి, ప్రభు వైపే మనము చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ కూడా ఇంకొక వాక్యం చూడండి, యెషయా గ్రంథం 48:17 చూడండి. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను. చూసారా ఎంత మంచి మాటలు. నువ్వు నీ మీద, నీ ప్రవర్తన ఎంతటి మీద ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే అసలు నువ్వేం చెయ్యక్కర్లా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి, ఎక్కడ ఏ సీటు తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, దేవునికి తెలుసు ఎక్కడ నడిపించాలో, ఏం చెయ్యాలో. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనం సక్సెస్ఫుల్గా ఉండాలి, మనము విజేతలుగా ఉండాలి. లైఫ్లో అయినా, చదువులో అయినా, ఉద్యోగాల్లో అయినా, కుటుంబ జీవితం అయినా, ఆరోగ్యమైనా, ఏదైనా నువ్వు జయకరంగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ మీద అధికారిగా ఎవరిని ఉంచుకోవాలి? యేసయ్యనే నువ్వు ఉంచుకోవాలి. ఎందుకంటే యేసయ్యకి ఒక్కడికే నీ గురించి తెలుసు. ఏం ఉపదేశం చేయాలో ఆయనకి తెలుసు, ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు, ఎటు తీసుకెళ్లాలో తెలుసు, ఎక్కడ పెడితే నువ్వు పైకి వస్తావో తెలుసు, ఏదైతే నువ్వు చదువుతావో ఆయనకి తెలుసు, ఏదైతే నీకు మంచిదో ఆయనకి తెలుసు. కాబట్టి ప్రతిదీ నువ్వేం చేయాలి? ఆయన అధికారిగా పెట్టుకుని ఆయన దగ్గరే నువ్వు మొర్ర పెట్టాలి. ఈరోజు దౌర్భాగ్యం ఏమైపోయిందంటే ప్రతిదానికి కూడా ఇల్లు ఓపెన్ అవ్వాలన్న ఎక్కడికో వెళ్ళి ఆ టైంలు కనుక్కొచ్చే క్రైస్తవులు అయిపోయారు. పెళ్ళిళ్ళకి కూడా టైం కనుక్కొచ్చి రాత్రి పెళ్లి చేస్తున్నారు, ప్రధానాలు పెళ్ళిళ్ళు. ఎవరి అధికారం? ప్రభు అధికారం. నాయన నువ్వు నాకు సపోజ్ ఒక ఇల్లు కొనుక్కోవాలి ఆశ, నాయన ఎక్కడ కొనాలి నువ్వు చూపించు నాయన. దేవునికి స్తోత్రాలు. ఎలియాజర్కి రెప్కాన్ పెళ్ళిళ్ళు అనుకోండి, ఎలియాజర్కి రెప్కాన్ నువ్వు చూపించావు. మోషేకి ఇత్రోనాల మామ ఆ పాప అక్కడికి నీళ్లు రావటానికి వచ్చి అక్కడ పరిచయం, నువ్వు తీసుకురా నాయన, నువ్వే ఈ యొక్క కార్యక్రమం పైన నిన్ను హెడ్గా పెట్టుకుంటున్నా, నువ్వే నాకు నేర్పించాలి, నువ్వే నాకు బోధించాలి. నాకు మనుషులు కాదు, ఎవరు కాదు, నీ చిత్తమే నా జీవితంలో. నా కోరిక నీకు తెలుసు కదా, నాకు సఫలీకృతం అవ్వాలని ఉంది. కాబట్టి నాయన ఇదిగో ఈ పని మీద, ఈ జాబ్ మీద, ఈ ఉద్యోగం మీద, ఈ వివాహం మీద, ఈ సీటు మీద నిన్నే అధికారిగా పెట్టుకుంటున్నా, నువ్వు నడిపించు నాయన. దేవునికి స్తోత్రాలు చేయలేదు. నువ్వు అన్నావుగా కనుదృష్టి ఉంచి నడిపిస్తానన్నావు కదా, ఉపదేశం చేస్తానన్నా, నువ్వు చెయ్యని ప్రభు పాదాలు పట్టుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా పట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా చెడిపోరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మళ్ళీ చదువుతున్నా, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఎవరో నీ విమోచకుడు, నిన్ను విడిపించిన దేవుడు అంటే ఇలా సరే ఏమని? నీకు ప్రయోజనము కలుగునట్లు ఈ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేస్తాను, నీవు నడవవలసిన త్రోవ నిన్ను. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఏమండి ఈ మాట పట్టుకుని రోజు ప్రార్థించండి. ఇది రాసుకోండి, యెషయా 48:17 రాసుకుని, అయ్యా 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 ఏ కాలేజ్కి వెళ్ళాలో నడిపించయ్యా, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో నడిపించయ్యా, అయ్యా ఎలా చేయాలో నడిపించయ్యా, అయ్యా నన్ను నువ్వు నడిపించాలి, ఈ మాట ప్రకారం నువ్వు నడిపించు, నాకు దొరికింది, నువ్వు నాకు చెప్పిన మాట నాకు దొరికిందయ్యా, ఇదిగో నీకు ప్రయోజనం కలుగునట్లు, ఈ చదువు వల్ల నాకు ప్రయోజనం కలగాలి, ఈ ఉద్యోగం వల్ల నాకు ప్రయోజనం కలగాలి, ఓ నాయన దీనివల్ల నాకు ప్రయోజనం కలగాలి, ఈ సంబంధం వల్ల నా బిడ్డలకు ప్రయోజనం కలగాలి, ఓ దీనివల్ల నాకు ప్రయోజనం కలగాలి తండ్రి అని చెప్పి దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా ప్రయోజనం నువ్వే నాకు ఉపదేశం చేయి, నువ్వే నడవలసిన త్రోవలో నన్ను. ప్రభు నడిపిస్తాడు, నడిపించడా? ఒప్పుకుంటే ఆయన చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన చేయగలిగిన దేవుడు, ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి కూడా చూద్దాం చూడండి, కీర్తనలు
25:8-10 అంటే 9-10 వచనాలు. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. తన మార్గం గురించి ఏం చేస్తాడు ఆయన? పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో అంటే ఏంటి దాని అర్థం? ఆయనను అధికారిగా నియమించుకున్న వారి విషయములో, వారి ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకున్న వారి విషయములో, ఆయన శాసనాలన్నిటినీ గైకొను వారి విషయములలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. అంటే తెలుసా? దేవుని మార్గాలన్నీ ఎలాగుంటాయంట? కృపా సత్యం. అంటే నీ వల్ల కాని పనులన్నీ కృప చేసి పెట్టుద్ది. నువ్వు ఏది అడిగావో అది అన్నిటి కూడా సత్యంగా దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఒప్పుకుంటాను అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయన ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి అని అంటే, అయ్యా నేను ఒక్క అడుగు బయట పెట్టాలన్నా నీ అధికారం ఉంటేనే నేను ఏ పని చేయాలని ఎవరి అధికారం కావాలి? తండ్రి ఇది మీరు చెప్పేదనా? మీరు చెప్తేనే నేను చేస్తాను. మీరు చెప్పకపోతే నేను ఎంత మాత్రం కూడా మీరు చెప్తేనే నేను కాలేజీలో జాయిన్ అవుతాను. అది మీ చిత్తమేనా నాయన అని దేవుని సందులో ప్రతీది కూడా ప్రభువుని అడిగి ఆయన అధికారానికి ఒప్పుకొని మనం అలా ముందుకు సాగిపోతే మన కార్యాలన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా? సఫలమైపోతాయి. దేవుడు మనల్ని ఎప్పుడు వాడనివ్వడు, ఎప్పుడు కూడా స్థితిలో ఉంచుతాడు.